చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఏ రకమైన న్యాయం చేశారు? ఒక కేసు పెట్టేసి చేతులు దొరుకుకొని పక్కకి వెళ్ళిపోతుంటే మీ ప్రభుత్వంలో ఇంత దారుణం జరిగితే ఆ మంత్రి మీద ఏ యాక్షన్ తీసుకున్నట్టు? ఏం తీసుకోరు. మొదటిసారి మీ కార్యకర్తలు కానీ, మీకు సంబంధించినటువంటి చిన్న నాయకులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, మీకు సంబంధించిన ఏ నాయకులైనా కానీ మొదటిసారి తప్పు చేసినప్పుడే ఇది తప్పు, ఇది జరగకూడదు, నాకు స్పందించే వాళ్ళైనా కానీ మహిళల మీద ఇటువంటి తప్పు చెయ్యకూడదు అని మాట్లాడితే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా కుటుంబ ప్రభుత్వానికి. మీరు అది వదిలేసి, మీరు అవన్నీ పక్కన పెట్టేసి ఈ రోజు ఈ పరిస్థితి దాకా దిగజార్చి ఆడవాళ్ళకి రక్షణ లేదు ఆంధ్రప్రదేశ్ లో అనేటువంటి పరిస్థితికి దిగజార్చుకొని ఈరోజు మొక్కుబడిగా ఒక కేసు పెట్టుకొని మా పని అయిపోయింది, మేము చర్యలు తీసేసుకున్నాం అన్నట్టు చేతులు దులుపుకుంటుంటే ఎంత హాస్యాస్పదం అండి ఇది, ఎంత హాస్యాస్పదం. అయితే మీరు తప్పులు చేస్తారు, మీరు కావాల్సినట్టు బిహేవ్ చేస్తారు, దాని గురించి ఆ బాధితుల కష్టాలు తెలుసుకున్న వాళ్ళై సాక్షి పత్రికలో ఆ బాధిత మహిళ గురించి రాస్తే సాక్షి పత్రికల మీద కేసులు పెడతారా? పేపర్లు తగలబెడతారా? అంటే మేము తప్పులు చేస్తాం, మాకు సంబంధించిన వాళ్ళు ఇష్టరాజ్యంగా బిహేవ్ చేస్తారు, అచ్చోసిన ఆంబోతుల్లాగా ఈది మీద పడి ఆడవాళ్ళకి రక్షణ లేకుండా ఉంటుంది, అయినా మీరు నోరు మూసుకొని ఉండాలా? పత్రికా స్వేచ్ఛ లేదా? పత్రికలకు ఆ మాత్రం ఈ అవకాశం లేదా? అంటే జరిగింది నిజాన్ని బయట పెట్టే అవకాశం లేదా? అది కూడా తప్పే. ఎవరైనా కానీ మహిళ వచ్చి ఫిర్యాదు చేస్తే ఆమె కూడా తప్పే. ఆమె ఏమన్నా రిపోర్ట్ ఇస్తే దాన్ని కూడా పట్టించుకోరు. బయట పడితే ఏదో మొక్కుబడిగా ఒకటి రెండు కేసులు పెట్టేసి దాన్ని మళ్ళీ డైవర్ట్ చేసేసి అక్కడితో చేతులు దులుపుకొని ఏదైనా మేము మాట్లాడామంటే కావాలని ప్రభుత్వం మీద మాట్లాడుతున్నారు. అంటే సేమ్ డైలాగ్ అండి, విని 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 బోర్ కొడుతుంది అసలు.